విషయం చెప్పాలనుకుంటున్నాను. దినాలు ఎప్పుడు ఒక్క తీరుగా ఉండవు. చెప్పండి, రోజులు ఎప్పుడు ఒక్క తీరుగా ఉండవు. ఎన్నో కుటుంబాలను చూస్తున్నాం, ఎందరో జీవితాలు మనం చూస్తున్నాం. మన రోజులు ఎప్పుడూ ఒక్క తీరుగా ఉండవు. అట్లనే దేవుని బిడ్డలారా, యాకోబు జీవితంలో కూడా ఒక దినం తిండి లేని పరిస్థితి వచ్చింది. మన దేవుడు మారని దేవుడు, మన దేవుడు మార్పు లేని దేవుడు, మన దేవుడు అన్యాయస్తుడు కాదట ప్రియులారా. మన దేవుడు మరిచిపోయేవాడు కాదట. తగిన సమయంలో నీకు సహాయం చేసే దేవుడు, తగిన సమయంలో నిన్ను బలపరిచే దేవుడు. సాధారణంగా మనం ఏదో వచ్చాం, కొంతకాలం తర్వాత బాగా అన్ని ఇల్లు కట్టుకున్నాం, కార్లు జీవులు అన్నీ వచ్చేసినాయి, టక్కున అన్నీ మాయమైపోయినాయి అనుకో, పోతాయి. ఎందుకంటే పౌలు ఏమన్నాడంటే తిమోతికి రాసిన పత్రికలో, ఈ ధనం అస్థిరమైనది. చెప్పండి, ఈ ధనం ఎటువంటిదట? అస్థిరమైనటువంటిది. కానీ దేవుడు స్థిరమైన వాడు, దేవుడు శాశ్వతమైన వాడు. ఇట్లా చెప్తా అంటే పేదోళ్ళకి ఏమో సంతోషం అవుతూ ఉంటుంది. ఒక్కొక్క సందర్భంలో కొంతమందికి ఆనందం కలుగుతూ ఉంటుంది. మళ్ళీ ఎమ్మటే సీన్ మారగానే వాళ్ళకి మళ్ళీ దుఃఖం వచ్చేస్తూ ఉంటుంది, ఇంకొకరికి ఆనందం కలుగుతూ ఉంటుంది. ఇలా అట్లా కాదు, వాక్యం మీద ఆధారపడదాం. మనం వాక్యం మీద ఆధారపడదాం. ఇప్పుడు ఈ మాట చెప్పగానే అబ్బా దేవానికి స్తోత్రం నాయన, మంచిగానే ఉంది, ఇదేదో బాగానే ఉంది అనుకుంటా. కానీ బయటికి పోగానే వాడు కూడా అప్పుడు అడుగుతూనే ఉంటారు, షాపోడు, పాలోడు, ప్రియుల బట్టలోడు, ప్రియుల ఇవన్నీ మళ్ళీ వచ్చేసరికి అయ్యో మళ్ళీ ఇదేంట్రా బాధ అనుకుంటాం మనం. కానీ దేవుడు పలుమార్లు సంఘానికి ఏం చెప్తాడంటే, అమ్మా నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, నువ్వు కలవరపడొద్దు, భయపడవద్దు, కృంగిపోవద్దు. నా పరిస్థితి ఇట్లా అయిపోయింది ఏంటి అని నువ్వు అనుకోవద్దు. అయ్యో నేను ఇచ్చిన కానుకలు ఏమైనాయో, నా అర్పణలు ఏమైనాయో, నా దశంభాగాలు ఏమైనాయో, ఇదేందయ్యో అని ఎమ్మటే కౌంటర్గా మనం ఆలోచన చేస్తూనే ఉంటాం. సియోను బ్రతికినన్ని దినాలు ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేసింది. ప్రైజ్ లార్డ్. ఇంకొక విషయం చెప్పనా, నేను నా పరిచర్యలో ఎందుకో చివరి 4 సంవత్సరాలు అనుకుంటాను, ఆమె అనారోగ్యమో దేనిని బట్టో కొంత వెనకడుగు వేసింది. కానీ దానికంటే ముందు జీవితాన్ని గురించి నేను చెప్పాలి అంటే, అస్సలు ఎప్పటికీ నా జీవితంలో ఆ బిడ్డను నేను మర్చిపోలేను. ఆ బిడ్డని నేను ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాను తెలుసా? ఏమీ లేని స్థితిలో యేసుప్రభుని అంగీకరించింది. ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు వాళ్ళ కుటుంబాన్ని ఒక ఉద్యోగస్తుల కుటుంబంగా మార్చేశాడు. ఆ ఉద్యోగస్తుల కుటుంబంగా మార్చిన నాటి నుంచి ఆ బిడ్డ బ్రతికినంత కాలం కూడా ఈ దేవుని సన్నిధికి ఖచ్చితంగా దశమ భాగం తీసి పంపించేది. ఆ కానుక ఎంత విలువైందో నా సేవలో నాకు తెలుసు. ఈరోజు చాలామంది ఇస్తున్నారు దశమ భాగాలు, ఈరోజు చాలామంది ఇచ్చేవాళ్ళు ఉన్నారు, చాలామంది ప్రార్థన చేసేవాళ్ళు. కానీ సియోను తన కానుకని ఇక్కడికి పంపించినప్పుడు, తీసుకొచ్చిన దినాలలో అదొక నాకు ఎట్లా కనపడేదంటే, ఆ దశమ భాగం వేలల్లో ఉండేది. అది ఎన్నో అవసరతలు తీర్చేది ప్రియులారా, ఎన్నో అక్కర్లు తీర్చేది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి సహజంగా మనం అనుకుంటాం, ఇప్పుడు యాకోబు పరిస్థితి కూడా ఎలా వచ్చింది అంటే, ఇంత చేస్తే ఇప్పుడు యాకోబు ఇంట్లో ఫుడ్ లేదు, యాకోబు ఇంట్లో ఫుడ్ లేదు. ఇప్పుడు యాకోబు కూడా అలా అనుకోవచ్చు, మనం కూడా ఆలోచన చేయొచ్చు. కానీ దేవుడి యొక్క నమ్మకత్వం, యాకోబు ఇచ్చినటువంటి ఆ దశమ భాగాలే కానీ, బలులే కానీ, అర్పణలే కానీ, మరేదైనా సరే దేవుడు మర్చిపోయాడా? దేవుడు మర్చిపోతాడా? ఒకవేళ అలా మర్చిపోయినట్లయితే నేనంటాను ఈయనెందుకు ప్రకటించాలి, నేనంటాను ఈయనెందుకు సేవించాలి, ఈయన కొరకు ఎందుకు ఇంత నీతి భక్తి కలిగి ఉండాలి? పరిశుద్ధ బైబిల్ గ్రంథం ప్రియులారా 41వ అధ్యాయము 57వ వచనం ప్రియులారా, మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపు నొద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి. ఎవరండి యోసేపు?
నీవు నాకిచ్చిన యావత్తులో 10వ వంతు ఇస్తానని ఒడంబడిక చేసుకున్న యాకోబు కడుపులో పుట్టినటువంటి ఈ యోసేపును దేవుడు ఏం చేశాడట? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త జాతి ప్రజలకు ఆహారం పెట్టే ఆ కొట్ల మీద అధిపతిగా నియమించాడు ఆయన. కానీ తండ్రి దగ్గరికి వస్తే ఫుడ్ లేదు. అన్ని దేశాలలో కరువు ఉన్నట్లుగా కానాన్లో కూడా కరువు వచ్చేసింది.